ఆ ఎక్కిన ట్రామ్ దిగేసండి అలా ఎదరికి నడుచుకుంటూ వెళ్ళిపోయానండి. అలా ఎదరికొచ్చి చూస్తే అదేదో పెద్దది గోల్డ్ రంగులో ఉండి ఎలాడుతుందండి. చుట్టూరు లుక్ వేసేసండి, కిందకు లుక్ వేసానండి. చాలామంది జనం ఎందుకో వెయిట్ చేస్తున్నారండి. ఇదేమో నా ఫ్రంట్ వ్యూ అండి. అలాగే నా వెనకాలకి వచ్చేసరికి ఇటు నేను వచ్చిందారండి ఇలా ట్రామ్లు గట్ట తిరుగుతూనే ఉన్నాయి అటు ఇటును. కిందేమో నడుచుకుని వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారండి. ఈడేమో నన్ను దిగిన కాడ నుంచి నన్నే చూస్తున్నాడండి. సరే ఇంకా టైం లేదు కదా అని నడుచుకుంటూ కిందకి వెళ్ళానండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఎరకూర పెట్టారండి. సరే వెరైటీగా గోల్డ్ బాల్స్ ఏదో ఉంది కదా అని చెప్పి లుక్ వేద్దాం దగ్గర నుంచి అని చెప్పి దగ్గరికి వెళ్ళానండి. అదేదో వింతగా భలే ఉందండి. ఈడెవడో ఇన్స్టెంట్ అనుకుంటున్నాడండి. ఆ పిల్లలు చూడండి కింద దొల్లేస్తున్నారా. ఇది కానీ కింద పడితే ఆ బాల్ అన్నీ చల్లచెదరైపోతాయి అనిపించిందండి. ఎందుకేనండి మన వాళ్ళు ఇలాంటివన్నీ పెట్టరు. అలా కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తానండి. వ్యూ మట్టుకండి అదిరిపోయిందండి. 2 కళ్ళు సరిపోవండి. ఎయిర్పోర్ట్లో మొక్కలు ఉన్నాయి, ఇవన్నీ ఉత్తిదే అనుకున్నానండి. దగ్గరికి వెళ్ళి చూస్తే పెద్ద తోట పెంచేస్తున్నారండి ఇలా. ఏం చూస్తాంలే ఇంటికాడ చూసేగా తోటలు అనుకున్నానండి. అది కాదులేండి అసలు మ్యాటర్. మన ఫ్లైట్కి ఇంకా టైం లేదు, తొందరగా వెళ్ళి గేట్ దగ్గర నుంచోవడం బెటర్ అని అనిపించిందండి. అసలు ఎంత బాగుంది, ఎంత దూరం నడలేంటో. రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకటి ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్లో ఇలానే పెత్తనాలు చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాడండి. దెబ్బకి ఫ్లైట్ మిస్ అయిపోయిందండి. వాడి తెప్పలు చూడాలండి ఇంకా.